దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ మరింత ప్రాధాన్యత ఇవ్వబోతుంది. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండమెట్లు ఎక్కే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ను ఏపీ ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ ఫారెస్ట్, ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత తీసుకుంటున్న చర్యలపై ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీం చేసిన ప్రతిపాదనలను ఏపీ ఫారెస్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో ఈవోకు వివరించారు. ప్రతిపాదనలో ఏ పనులు చేపట్టారు, ఎన్ని పురోగతిలో ఉన్నాయనే అంశాలపై కూడా ఈవో సమీక్షించారు. నడక మార్గంలో చిరుతల సంచారంపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరా కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సమాచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి నడక మార్గంలో 7వ మైలు నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సంచరించే జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈవో శ్యామలరావు. జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. నడక మార్గంలో చేపట్టాల్సిన చర్యలు, నిర్మాణ పనులపై జాయింట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆరా తీశారు. పనులు చాలా ఖర్చుతో కూడుకున్నవిగా భావించారు. తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కమిటీని కోరాలన్నారు. కాలినడకన మార్గంలో ఏ సమయాల్లో భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, ఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయనే దానిపై అటవీ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమల కొండకు చేరుకునేలా సమయాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈవో దృష్టికి తీసుకొచ్చారన్నారు అధికారులు. ఈ మేరకు అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్కు ఆదేశించారు. ఈ సమావేశంలో సిఎస్వి జూ పార్క్ క్యూరేటర్ సెల్వం, తిరుపతి డిఎఫ్ఓ సతీష్, టీటీడీ సిఈ నాగేశ్వరరావు, ఎస్సీ జగదీశ్వర్ రెడ్డితో పాటు టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు, టీటీడీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి సమక్షంలో పాల్గొన్నారు.